గాడి తప్పుకున్న పాలనని 100 రోజుల్లో దారిలో పెడతానని చంద్రబాబు గారు అన్నారు. అది సాధ్యమేనంటారు. కొన్ని ఇంత నాశనం చేసిన తర్వాత 100 రోజులు కష్టమేనండి. వీ హ్యావ్ టు గివ్ ఎ టైం, సఫిషియంట్ టైం. డెఫినెట్లీ ఆయన మంచి అయినా, స్టేట్కి మంచి చేసిన ఆయన, మనం ఆయన గురించి మన పాప ఆయన సఫిషియంట్ టైం ఇవ్వాలి. సఫిషియంట్గా మరి అన్నీ ఉండాలి. ఒక టైమే కాదు, అన్నీ ఉండాలి. డెఫినెట్గా హీ విల్ డూ ఇట్. క్యాపబిలిటీ ఉన్న మనిషి. సాధ్యం అంటే మొత్తం కాకపోయినా ఎంతో కొంత లైన్లో పెట్టగలరు ఆయన. ఒకేసారి మొత్తం మా వ్యవస్థలన్నీ గాడి తప్పినాయి. గాడి తప్పిన వ్యవస్థలన్నిటినీ పెట్టలేకపోయినా కనీసం ఉన్న దాంట్లో 50% 100 రోజుల్లో మాత్రం గాడిలో పెట్టగలడు ఆయన, సమర్థుడు. గాడి తప్పిన పాలనని 100 రోజుల్లో గాడిలో పెడతానని చంద్రబాబు గారు అన్నారు. సాధ్యమేనా? సాధ్యం చేస్తారు నిదానంగా. మొన్నే కదా ఎక్కింది, ఎమ్మటే ఎట్ట చేస్తారు చెప్పండి. నిదానంగా చెయ్యాలి, పెడతారు. నాయుడు గారు పెడతారు కంపల్సరిగా. కాకపోతే వీళ్ళందరూ సహకరించాలిగా. అది వద్దండి, ఇట చూద్దాం, ఇట్ట కాదు అట్ట చూద్దాం, ప్రభుత్వం మనమే లాస్లో ఉన్నాం, వీళ్ళందరికీ నెలవంగానే పెన్షన్లు కట్టాలి, వీళ్ళకి అవి కట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి. ముందు వీళ్ళనే ఏకుతుంటే అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటారుగా. పిల్లల్ని ఇప్పుడు కొత్త యుగం వస్తుంది, వాళ్ళకి జాబులు చదువులు అన్నీ చూడాలిగా. అలా వాళ్ళ రాజకీయం పాత వాళ్ళనే పట్టించుకుంటుంటే ఇప్పుడు కొత్తగా వచ్చేది మమ్మల్ని పట్టించుకోరేంటి, మా రోడ్ల సమస్య ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది పరిపాలన, ఈ చూడరేంటి, ఇక వాళ్ళనే చూస్తారేంటి అంటారుగా. ఆయనకి అవకాశం ఉందండి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్నది ఆయనకి అనుభవాన్ని బట్టి ఆయనకు ఉంది. చేయగలడు, ఆయన చేయగలుగుతాడు. 100 రోజుల్లో సాధ్యమైన అంటే ఆల్రెడీ ఆయన అన్న ప్రకారంగానే కొంతవరకు లైన్లోకి తీసుకొస్తున్నాడు. మరి ఇక్కడ డెవలప్మెంట్ కూడా చూస్తున్నాడు, బయట నుంచి కూడా కంపెనీలను కూడా రాబడుతున్నాడు. అయితే ఏంటంటే దీని అందరికీ అది ఓకే, అది అట్లా అయినా కానీ గాడి తప్పిన దాన్ని గాడిలో వేయాలి అంటే దానికి కారకులు ఎవరు, కారణాలు ఏంటి, దాని మూలాలేంటి, ఎందుకు దారి తప్పింది, తప్పుతానికి కారకులు ఎవరయ్యారో వాళ్ళని ముందు పట్టుకుని వాళ్ళని బయటికి లాగితే వాళ్ళే మొత్తం చెబుతారు. అది చేయాల్సిన పని ఎవరి మీద ఉంది? గవర్నమెంట్ మీదే ఉంది. దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ని అందరినీ సమకూర్చి వాళ్ళతో ఒక మీటింగ్ చెబితే వాళ్ళందరినీ వాళ్ళే లాక్కొచ్చి వాళ్ళే చెప్పిస్తారు ఏమేమి జరిగినాయి అనేది, ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలో గవర్నమెంట్ తీసుకుంటే అవన్నీ టేబుల్ మీదకి సాయంకాలం వస్తాయి. దాని ప్రకారంగా రిపోర్ట్లు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత డెవలప్మెంట్ అని అటు నడుస్తుంది, ఇటు నడుస్తుంది. దాని డెవలప్మెంట్ ఆపాల్సిన అవసరం లేదు, ఎందుకది నడుస్తుంది. 100% తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా వరకు గాడిలోకి వచ్చేసింది. ఆయన చేసిన సూపర్ 6లో మొట్టమొదటి పథకంగా వృద్ధులకి 4000 పెన్షన్ ఇచ్చారు. 1వ తారీఖున నిన్న 98%, 97% దాకా మొత్తం వృద్ధులకి పెన్షన్లు ఇవ్వటం, 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటం. మరి ఈ రకంగా చూస్తే నిన్న దాకా మొన్న సమీక్షా సమావేశాలు పెట్టి వైద్యం మీద, విద్య మీద, అలాగే ఈ లిక్కర్ మీద, మంచి సదుపాయాలు కల్పించడానికి పౌర సరఫరాల మీద, రోడ్ల మీద ఇవన్నీ సమీక్షా సమావేశాలు చేశారు. రేపు ఉదయం ఇవాళ కలెక్టర్లకు కూడా రేపు ఇదంతా దిశానిర్దేశం చేసి, అట్లాగే నిన్న ప్రజా దర్బార్ పెట్టారు. 3 గంటలు నిలువుతాళ్ళ మీద ఇట్లా నిలబడి ఆయన, అంత వయసులో కూడా 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన వాళ్ళ నిలువుతాళ్ళ మీద అట్లా నిలబడి వచ్చిన ప్రజలందరి దగ్గర అర్జీలు తీసుకొని వాళ్ళకు కావాల్సిన కష్ట సుఖాలు చూడటానికి కలెక్టర్లకు ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి పంచాయతీరాజ్ శాఖ చెప్తే డిప్యూటీ సీఎం చేస్తే ఆయన శాఖకు సంబంధించిన పనుల కోసం ఆయన కూడా ప్రతిరోజు నిద్రాహారాలు మాని తీవ్రంగా ఆయన కూడా పనిచేస్తున్నారు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అట్లాగే మన జనసేన అందరూ కలిసి ప్రజలకు పనికొచ్చే విధంగా ప్రయాణం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కూడా మనకి సుమారుగా 52,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్టుగా ఒక మేము పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వినటం జరిగింది. అట్లాగే మన రాజధాని అమరావతికి అయితే కానీ, లేకపోతే మన పోలవరం ప్రాజెక్టుకి కానీ, లేకపోతే మన ఊళ్ళలో పల్లెటూళ్ళలో రోడ్లు ఇవన్నీ బాగోలేని పరిస్థితిని సరిదిద్దామని కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తారు మన
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మొత్తం ప్రమాణమైన పరిపాలన సాధిస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం.